హలో! వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఈజీగా చేసుకునే ఎగ్ బుర్జీ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్స్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదు ఈ కర్రీకి. రైస్‌లోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనిక్కడ కర్రీకి సరిపడా ఒక కడాయి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మసాలా దినుసులు వేసుకుంటాను. మసాలా అంటే ఒక కొద్దిగా దాల్చిని, ఇంకా 2 లవంగాలు దంచి వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక. కొద్దిగా ఫ్లేవర్ గురించి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నేను పుదీనా వేయట్లేదు. కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. పుదీనా అంటే ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు సన్నగా చాప్ చేసుకొని. అలాగే నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాక కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాయి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కర్రీకి సరిపడా కారం వేసేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకున్నాను, 1/4 టీ స్పూను. ఈ ఎగ్ బుర్జీ కర్రీ అందరికీ వస్తుందని తెలుసండి. కానీ రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇలా ఆనియన్స్ వేయించుకుంటే ఈ విధంగా కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటాను. ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ వేసుకుంటాను.
ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఫ్లేమ్ కొద్దిగా సిమ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న ఎగ్స్ కొద్దిగా కుక్ అయ్యాయి కదా, ఒకసారి కలిపేసుకుంటున్నాను బాగా. ఎగ్స్ని మొత్తము ఆనియన్స్తో కలిసేటట్టు స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మరి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని చివరిలో కొద్దిగా గరం మసాలా వేసుకుంటాను. నేను ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ చిటికెడు గరం మసాలా వేసేసుకున్నాను. గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇక్కడ 2 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకున్నా పర్వాలేదు. అసలు మూత పెట్టేసుకున్నాను. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ. ఎగ్ బుర్జీ రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి.